ఓకే, కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు, అందరికీ శుభాలు తెలియజేస్తున్నానమ్మా. అందరు బాగున్నారు కదా? 10 నెలలు 25వ సంవత్సరంలో 10 నెలలు కాచి కాపాడిన ఆ దేవునికి హృదయపూర్వకంగా, నేను చెప్పమన్నానని కాదు, హృదయపూర్వకంగా ఒక్క కృతజ్ఞతా స్తోత్రం చెల్లించుకుందామా? హల్లెలూయా, స్తోత్ర స్తోత్ర. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు తల్లి. ఆయన మీరంటే ఇష్టపడుతున్నాడు. ఆయన కృప మీకు దయచేయాలని ఆయన తాపత్రయపడుతున్నాడు. కొంతమంది కృప అనుగ్రహించే ఈ స్థలాన్ని వదులుకొని కృప లేని స్థలంలో ఈరోజు తిరుగుతున్నారు. కానీ కృపను పొందుకొనుటకు దేవుడు ప్రేరేపించిన కొలది మీరు ఈ సన్నిధిలో ఉన్నారు చూసారా? తప్పకుండా మీ మీద ఆత్మాభిషేకము జరిగించబడును గాక. ఈరోజు ఆ వాక్యాంశము మనము చాలా ప్రాముఖ్యమైన తల్లి, జాగ్రత్తగా వినండి. లూకా సువార్త, అమ్మా, లూకా సువార్త 2వ అధ్యాయము మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి వాక్యం. అది మనం క్రిస్మస్ క్యారల్స్ పోయినప్పుడు చక్కగా ప్రతి గృహంలో మీరు ఈ వాక్యాన్ని చదివి వారిని దీవించి వచ్చేవాళ్ళం మనం. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వాక్యం. స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు, అండర్లైన్ చేసుకోండి, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. స్తోత్రం చెప్పండి. చాలు. భూమి మీద సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద ఆయనకిష్టులైన మనుషులుకి సమాధానము కలుగునుగాక అంటున్నాడు. ఎంత చక్కని పాటమ్మా అది. పాట దేవదూతలు వచ్చి గొర్రెలు కాచుకునే వారి దగ్గర చక్కగా పాట పాడుతున్నాయి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమాయు, భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులకి సమాధానము కలుగునుగాక అని ఆ పాట ద్వారా వాళ్ళకి ఒక శుభవర్తమానం తెలియదు. అసలు సర్వోన్నతమైన స్థలములలో అది పరలోకం. ప్రియులారా, జాగ్రత్తగా వింటున్నారా? కొన్ని క్వశ్చన్స్ చేస్తుంటారు, నాకు చెప్తే ఆన్సర్ ఇస్తే మీరు స్టడీగా ఉన్నట్టు లెక్క. సర్వోన్నతమైన స్థలం అంటే పరలోకం కదా, అంతే కదా? మరి భూమి మీద సర్వోన్నతమైన స్థలము ఏది? 3 ఉన్నాయి. ఎస్ గుడ్ తల్లి, 3 స్థలాలు ఉన్నాయి ఇక్కడ. సర్వోన్నతమైన స్థలము పరలోకములో ఉంది. అది ఎప్పటికి ఫర్ ఎవర్ అది సర్వోన్నతమైన స్థలమే. భూమి మీద మాత్రం 3 స్థలాలు ఉన్నాయి. నంబర్ 1 మనం ఉన్న ఈ మందిరం. నంబర్ 2 దేవుణ్ణి. నంబర్ 2 దేవుణ్ణి తెలుసుకున్న ఆయన్ని, దేవుడు అంటే ఎవరో అందరి దేవుళ్ళు కాదు, ఇంకోటి దేవతలు కాదు, యేసయ్యని తెలుసుకుని ఆయన్ని తన హృదయములో ఆరాధిస్తున్నటువంటి మనుషులు. కొట్టు చప్పట్లు గట్టిగా. అంటే నువ్వు నేను మందిరంలో ఉన్నాం, యేసయ్యను మనం దేవుడిగా ఆరాధిస్తున్నాము. 3వదిగా చూస్తే సర్వోన్నత స్థలం ఏది అంటే ఈ భూమి మీద మన హృదయాలే. అంటాడు కదా, నీ దేహము నాకు ఆలయమై ఉన్నది అంటున్నాడు. సో ఆయన హృదయము సర్వోన్నతమైన స్థలం ఇది మనకి. కనుక ఈ 3 స్థలాలు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆయనకి ఇష్టమైన వారు ఎందరున్నారు? ఈ భూమి మీద నువ్వు మందిరానికి వస్తున్నావు, యేసయ్యని ఆరాధిస్తున్నావు, యేసయ్య నామమును నీ హృదయంలో పదిలపరుచుకున్నావు. కానీ దేవునికి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అన్నాడు. భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులు ఎవరు? నేను అని ధైర్యంగా మనం చెప్పగలమా? చెప్పగలిగే స్థితిలో ఉన్నానా? నేను కూడా. దేవుడు ఈరోజు కొన్ని పాయింట్ల ద్వారా ఆయనకి ఇష్టమైన మనుషులు ఎవరు అనేది మనకు తెలియజేసి, ఈ రోజు దాకా మనకున్నటువంటి ఒక భరోసాలోంచి మనల్ని కొంచెం కిందకి దింపి
మనలో ఉన్న ఆ మస్టు, ఆ మలినము, ఆ ఆజ్ఞాతిక్రమము వాటిని తొలగించి మరలా భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులముగా మనము మార్చబడదుము గాక. చూడండి తల్లి, మొదటిది ఏంటి? ఇప్పుడు మన పాయింట్లు ఏం చెప్పండి? సర్వోన్నతమైన స్థలములలో భూమి మీద తనకిష్టమైన మనుషులు ఎవరు? యేసయ్యకి ఇష్టమైన మనుషులు ఎవరు? నంబర్ 1, సామెతల గ్రంథము 20వ వాక్యం. అమ్మా, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ వాక్యం. 11:20. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు. కొట్టు చప్పట్లు గట్టిగా. నంబర్ 1 పాయింట్ ఆయనే చెప్పేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంది అంటే ఆయన నోటి మాట. ఇది వాక్యం అంటే ఎవరమ్మా? అది వాక్యం ఎవరు? వాక్యం దేవుడై ఉన్నాడు, దేవుని మాట అయినది. భూమి మీద యథార్థవంతులు ఆయనకంట ఇష్టలు. వారికి ఏం కలుగుతుంది? ఆయనకి ఇష్టమైన మనుషులకి ఏం కలుగుతుందంట? మొదటి వాక్యము సమాధానం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, భూమి మీద ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానము కలుగునుగాక. నీకు 100 కోట్లుంటే సమాధానం దొరుకుద్దా తల్లి? నానా పండు, నీకు 1000 కోట్లు ఇచ్చాననుకోరా, ఇక నిద్రపోతావు నువ్వు. ఎందుకని? సమాధానం ఉండదుక. భయం. ఏమో ఎవడు వచ్చి నెత్తిన బాంబు వేస్తాడో, ఏ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వచ్చి నన్ను పట్టుకుపోతాడో కదా. కనుక నంబర్ 1 పాయింట్ ఏంటంటే యథార్థవంతులు ఆయనకి ఇష్టలంటమ్మా. యథార్థత అంటే ఏందో చెప్పగలరా? యథార్థవంతులంటే వేషధారణ ఉండదమ్మా. వాళ్ళు వేషధారణ కల్లవాడు నవ్వుతుంటాడు, కడుపులో ఏముంటది? ఫుడ్షియల్ రైండియన్ కదా. వాడు వేషధారి. బాగున్నా సాకులు, ప్రైజ్ లార్డ్ అంకుల్ అంట. ఇడు మొహం చూసేది పొద్దున్నే. వాడు వేషధారి. యథార్థవంతుల మనసులో ఇటువంటి కుటిల భావం ఉండదు. రెండోది వచ్చి అమ్మా, వాడు యథార్థవంతుడు బొంకడు. బొంకడు అంటే ఏందమ్మా? అబద్ధం చెప్పడు. అబద్ధం చెప్తాడా యథార్థవంతులు? ఇక అబద్ధం చెప్తే వాడేమి యథార్థవంతుడు అవుతాడు కత్తల్లి. మూడోది వచ్చి దేవుడు ఆయన పక్షముగా ఉండగా ప్రతి విషయంలోనూ దేవునికి మొరపెట్టుకుంటూ ముందుకు సాగిపోయేవాడే యథార్థవంతుడు. అంతేగాని మనుషుల వైపు చూడవాడు, మనుషుల సహాయం కోసం అస్సలు ఆశించడు. చూడండి, ఇప్పుడు ఈ వేషధారణ అనే దాని గురించి ఒక చిన్న ఉదాహరణ చెప్పేదా? మన సంఘంలో నేను అంత క్లియర్ గా మొహాలెట్ట పెట్టి చూడను, కానీ సంఘానికి వచ్చేటప్పుడు బొట్టు లేకుండా వస్తారు కొంతమంది. ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పండి పెట్టుకుంటారు. అది వేషధారణ అంటున్నాడు. నువ్వు సంఘానికి ఇంటి దగ్గర బొట్టు పెట్టుకునే దానివి సంఘానికి పెట్టుకొని రా. నేనేమన్నా వద్దన్నాను ఎప్పుడన్నా? అసలు బొట్టు కాటు గురించి నేను ఎప్పుడన్నా విమర్శ చేశానా? ఎందుకు వేషధారలాగా ఉంటావు నువ్వు? దేవుని కృపని ఎందుకు కోల్పోతున్నావు నువ్వు? వేషధారణ చాలా భయంకరమైన పాపం. అది పైకొకటి లోనొకటి, చెప్పేదొకటి చేసేదొకటి, కనిపించేదొకటి, ఇంకో చోట కనిపించేదొకటి. ఈ చిన్న ఉదాహరణ చూడండి. బొట్టు నువ్వు ఇంటి దగ్గర పెట్టుకొని మందిరానికి వచ్చేటప్పుడు తీసేసి మళ్ళా ఆ గేట్ దాటంలో ఇట్ట పెట్టుకొని వెళ్ళే వాళ్ళు అలా చేయొద్దు. ధైర్యంగా రండి మన గుడికి. అది వేరే వాళ్ళు బొట్లు లేకపోతే రావద్దు. అరే గేట్ దగ్గర కర్రలు పెట్టి కొట్టండి రా బొట్లు పెట్టుకొచ్చిన వాళ్ళనే ఆ టైప్ కాదు మనం. ఎవ్వరు లేరా? మంచిది, ఎవరు లేకపోతే దేవునికి స్తోత్రం. రైట్ ఓకే. కానీ ఇక మీదట
తీసేస్తే పూర్తిగా తీసేయండి. ఇంట్లో తీసేయి, ఇక్కడ తీసేయి, లేదా చక్కగా పెట్టుకుని రా. ఏదో ఒక రోజు ఇలాగే ఆత్మనితో మాట్లాడినప్పుడు ఇక్కడ తగులుతా మాట, తీసి అవతల పడేస్తావు నువ్వే. లేదా కొనసాగించుకున్న నాకేం అభ్యంతరం లేదు, కానీ కొనసాగిస్తూ వేషధారిగా నువ్వు బతకడము ఏం కోల్పోతావు? మహిమ కోల్పోతావు, కృప కోల్పోతావు. ఈ రెండు కోల్పోతే పరలోకం కూడా కోల్పోవడం జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, వేషధారులు యథార్థత అంటే చూడండి, యథార్థవంతులట ఎవరయ్యా అంటే ముందు ఎదుటి వారిలో లోపాలు చూపించని వారంట. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఎవరికైనా కొంచెం కెలికినట్టుందా? ఉంటది. నేను ఒకప్పుడు అటువంటి వాడినేనమ్మా, ఏదో చెప్తున్నాను. నేర్చుకున్నాను కాబట్టి, ఆయన పాదాల దగ్గర నేర్చుకున్నాను, ఆయన పాదాల దగ్గర తోమపడ్డాను కాబట్టి ఈరోజు ధైర్యంగా నిలబడి ఆయన చెప్పమంటున్నాడు, చెప్తున్నాను. ఎదుటి వారి డైరెక్ట్ అమ్మా, నేను చాలా యథార్థవంతురాలనమ్మా, నేను అస్సలు దాచుకోనమ్మా, నాది ఏదున్నా కక్కేస్తా. నువ్వు బయటకు పోయి అక్కడ కాలువలో గక్కు, ఎత్తుతోడి మీద అంటామా చండాలంగా కక్కుతావు, వెకిదానా ఏంటి కక్కేది? అమ్మాయి, నువ్వు చేస్తున్న తప్పు, గౌరవమా చెప్పేదాన్ని. ఎదుటి వారి హృదయాన్ని గాయపరిచేటట్టుగా చెప్పకూడదు. యేసయ్య కూడా ఒకసారి ఒక సమరయ స్త్రీతో మాట్లాడాడు, గుర్తుందా? ఊర్లో మాట్లాడా? శిష్యులున్నారా పక్కన? ఒంటరిగా నా యేసయ్య ఎక్కడున్నాడు? బావి దగ్గర కూర్చోనున్నాడు. నా ప్రియకుమార్తె వస్తుంది రానే వచ్చింది. రాంగులోనే, నా కుమారి, నువ్వు చండాలురాలివి, నీ బ్రతుకు భ్రష్టత్వం మట్టిపోయింది, తిహోదరకి అన్నాడా? లేదు కదా మా పాస్టమ్మా, మా దాహం వేస్తుంది, నీళ్లు పోయింది. అది పద్ధతి. నేను తప్పు చేసే వాళ్ళని గద్దించొద్దని చెప్పటం లేదు చెల్లి. నువ్వు గద్దించు, మొక్కమాటం లేకుండా, ఆ హృదయం గాయపరచకుండా చెప్పాలి. నా బిడ్డ లాంటి దాని అట్లా గాయానికి మందు పూసినట్టే గెలకాలాలు. ఏసీ చేసిందని చెప్తున్నాను చూడండి. అమ్మా మంచినీళ్ళు అంటే ఆమె చూడు, ఆమె మామూలు ఆమె కాదు, 5గురు అయిపోయి 6వ వాడితో ఉంటుందంట. మహాతల్లి, ఎంత ఓపిక ఆమెకి. మీరు యూతుల్లాగున్నారే, మేము సమరయులమే, మీకు మాకు పొత్తు లేదే, మా నీరు మీరట్ట తాగుతారంటే, అమ్మా అంటూ, ఇది మాకు మా యాకోబు గారి బావి అంటారు దీన్ని, ఆయన కట్టించి ఇచ్చిన బావి, అప్పుడు మా పితరులు తాగారు, ఇప్పుడు మేము తాగుతున్నాం ఈ బావిలో నీళ్లు. అంటే తల్లి, నిజమే, యాకోబు బావే, నాకు తెలుసు. నువ్వు ఈ బావిలో నీళ్లు తాగితే ఏమవుతుంది? అవి మళ్ళీ దప్పికని తీసుకొస్తాయి. నేను ఇచ్చే నీళ్లు తాగితే నీకెన్నడూ దాహము కలుగదు అన్నాడు. కొట్టో అది అంటూ, సరే యేసయ్యా, ఇక నీళ్లు ఇస్తావా నాకంటే, నువ్వు కాదు, నీ పెరిమిటిని తీసుకురా అన్నాడు. నాకు పెరిమిట్లు లేడు అని. నువ్వు నిజమే చెప్తున్నావు, నీకు 5 మంది పెరిమిట్లు, వాళ్ళందరూ లేరు, ఇప్పుడున్నవాడు కూడా నీ పెరిమిటి కాదు, కాబట్టి ఆ పాపాన్ని వదిలిపెట్టమని చెప్పేటప్పటికి ఏం చేసింది ఆమె? యేసయ్య ప్లాస్టిక్ చెప్పుతో కొట్టాడు ఆమెని, కానీ ఆమెకు తెలియదు. అంత మెత్తగా, అంత చక్కగా, అంత శుతిమెత్తగా, సౌమ్యంగా చెప్పాడు. మనలో కొద్దిగా యథార్థత ఉందనుకో, ఎదుటివాడిలో నలుసు మనకి ఎంత పెద్దది కనపడి సిగ్గులేదా? ఎందుకు? ఇంట్లో మా భర్తలతోటే సక్రంగా మాట్లాడటం. కొంతమంది యథార్థవంతురాలైన భార్యలారా, నన్ను క్షమించండి, మీకేమైనా కొంచెం కోపం వస్తే, కావయ్యా రాత్రికి రావా అంటే, మీరు పోండి నేను వస్తా. అదే మరి పరలోకాన్ని పోగొట్టుకుంటావు నువ్వు. భర్తతో చెప్పే విషయం ఇలాగా, సరేనండి మేము పోయేస్తాం,
చూస్తా ఉండండి. పిల్లల్ని తీసుకొని పొద్దున్నే రెడీ అయిపోయి వచ్చేసేయి. అతనికి 3వ వారం 4వ వారం మీకంటే ముందు తయారై, ఏందమ్మా ఇంకా రెడీ కాలేదు మీరు అంటాడు. చెప్పే తీరుంటది తల్లి, చెప్పే వ్యవహారం ఉంటుంది. అంతేగాని మనం ఇంత కఠినంగా మాట్లాడామనుకో భర్తతో, ఆడేమని తెలుస్తాడా? ఆడు కొంచెం మూర్ఖుడు పోయి మందిరాలు ఏం నేర్చుకుంటున్నారు మీరు అక్కడ పోయి? భర్తతో ఇలా మాట్లాడమన్నాడా మీ పాస్టర్, మీ దేవుడు అంటాడు. నువ్వు పాస్టర్ మమ్మల్ని తిట్టిస్తావు, దేవుణ్ణి కూడా తిట్టిస్తావు కదమ్మా. కదా, రక్షణ నీతోనే చెప్తున్నా. కాబట్టి చాకర్తో కఠినంగా మాట్లాడుతాము, కానీ మెత్తగా పోయి నేను చెప్తున్నారు కదా, నువ్వు దాంట్లో తిట్టమనుకో నా బంగారు తల్లి నవ్వుకుంటుంది. సో యథార్థవంతులు వేషధారణ, నటన లేకుండా, ఒకరితో పాపముతో అనుబంధం లేకుండా వారు జీవిస్తారు. చూడండి, ఒక చిన్న లేక అదే వాక్యాన్ని చదువుకుందాం. అదే సామెతల గ్రంథము 21వ అధ్యాయము 29వ వాక్యాన్ని చదువుకొని 2వ దానికి వెళ్ళిపోదాం. భక్తిహీనుడు తన ముఖమును, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకుంటాడంట. ఒకడు చెప్పబడలే, యథార్థవంతుడికి వాడు ఏదైనా తప్పు చేశాడనుకో తన ప్రవర్తనను తనే మార్చుకుంటాడు. నీ భార్య చెప్పబడలే, అయ్యా నీ విషయంలో తప్పు చేసావయ్యా అంటే, నిజమమ్మా నేను అనుకుంటున్నానమ్మా అంటే, అతనికి ఆ పశ్చాత్తాపం వచ్చేసి ఉంటది, నేను తప్పు చేశానని. తన ప్రవర్తనను తానే మార్చుకుంటాడట. దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్తాం. సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమయు, భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులు ఎవరు అంటే, నంబర్ 1 యథార్థవంతులు. ఎక్కిందా? బాగా నీవు గుర్తు పెట్టుకుంటున్నారా? 2వది అమ్మ, కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 3వ వాక్యం. పదహారమ్మా 3. అమ్మా, నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము భూమి మీద ఉన్న భక్తులు. ఆయనకి ఇష్టమైన ఎవరంటే వారు ఎవరయ్యా అంటే, భూమి మీద ఉన్న భక్తులు. దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అమ్మా, భక్తులంటే ఎవరు ఇప్పుడు చెప్తాను, బాగా వినండి, చక్కగా వినండి. భక్తులంటే ఎన్ని పనులున్నా, ఎంత కష్టమైనా, ఎంత వానొచ్చినా, వరదొచ్చినా, తుఫానే వచ్చినా ఉదయాన్నే లేచి మందిరానికి వారు సిద్ధపడ్డవే కాకుండా బిడ్డని సిద్ధపరచడము, భార్యాభర్తలు ఇద్దరు సిద్ధపడ్డము, మందిరానికి సమయానికి వచ్చేవాళ్ళు ఆయనకి భక్తులంట. అసలు భక్తులంటే ఇలా ఉంటారట. ఆ భక్తులు కేవలము ఆయనకి ఇష్టలు అంటున్నాడు. చూడండి, అన్యులు ఉన్నారు చూసారా? అన్యులంటే మన హిందువులు, ముస్లింస్. వారికి ఇట్లా ఆదివారం ఆరాధన లేవు, వాళ్ళకి వేరే వారాలు ఉన్నాయి. లేదా ఉన్న వారాలన్నిట్లో ఒక్కొక్క దేవుణ్ణి వాళ్ళు పూజించుకుంటా పోతారు. మనకు ఒకే ఒక ఆదివారం. ఈ ఆదివారం కూడా మనలో సిద్ధపడేవారు భక్తులు అంటున్నాడు. సిద్ధపడని నీ అన్యులు ఎదురుగా ఉంటారు. నీ పక్కింటోళ్ళు కూడా హిందువులు అయి ఉండొచ్చు, ఎదురింటోళ్ళు ముస్లింస్ అయి ఉండొచ్చు. వాళ్ళు నువ్వు సిద్ధపడి బయలుదేరే టయానికి కొంతమంది నిద్ర కూడా లేచి ఉంటారు. నిజమా కాదా? కొంతమంది నిద్ర కూడా లేచి ఉంటారు. కొంతమంది ఉదయాన్నే లేచిపోయి వాడు ఏం చేస్తాడు, ఆయన మార్కెట్కి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఏంటి? చేప, లేకపోతే పెద్దదో చిన్నదో మాంసం. లేకపోతే కోడి తెస్తే ఆ తల్లి, అంటే అంజురాలు నేను చెప్పేది, ఆ తల్లి ప్రిపరేషన్ లో ఉంటది. లేదా టీవీ పెట్టుకొని
కాలు మీద కాలేసుకొని కాఫీ తాగుతూ ఎంజాయ్ చేసేవాళ్ళు. వీళ్ళంతా అన్యులు. వాళ్ళకి ఈ ఆదివారము, ఈ సమయము, మందిరానికి రావాలన్న నిష్ట, ఆ భక్తి, భయం ఉండదు. కానీ దేవుడు అంటున్నాడు, మన నిజమైన దేవుడు అంటున్నాడు, ఎవడైతే మందిరానికి పోవాలని భార్య బిడ్డలతో కూడా ఉదయాన్నే లేచి ఆ టయాన్ని లోపల సిద్ధపడి, పదండి పెద్దడా చిన్నడా పద, ఏమండి అయిందా, అప్పుడు కూడా ఒకవేళ నీ భర్త అన్యుల బ్యాచ్ టైప్ అనుకో, మీరు కూడా మా వెనకాల వస్తా ఉంటే వెంటనే వచ్చకూడదు. సరేనయ్యా మీరు నిదానంగా రండి. ఒకానొక రోజు ఖచ్చితంగా ఆ నిదానంగా లేటుగా వచ్చే భర్తకి ఇక్కడ బాధ కలుగుతుంది. ఏంటి, నేను కన్నా నా బిడ్డలు బుడ్డోళ్ళు, వీళ్ళు పొద్దున్నే లేచి, వాళ్ళకు కూడా వారం రోజులు 6 రోజులు స్కూల్ పోయి వస్తారు కదా, మళ్ళా ట్యూషన్లు అని చెప్పి క్రూరులైనటువంటి తల్లిదండ్రులు వాళ్ళని తోముతారు కదా, నాశనం చేయాలని ట్రై చేస్తారు కదా. ఆదివారం కూడా ట్యూషన్ అంట. మీ మొహాలు మండ. మీ పిల్లలు ఆదివారం ఎక్కడ ఉండాలమ్మా సుజానమ్మా? ఎక్కడ ఉండాలి? ఎక్కడ పంపిస్తున్నావు నువ్వు? ట్యూషన్ పంపిస్తున్నావా? మహిమ కోల్పోతారు వాళ్ళు, కృపను కోల్పోతారు వాళ్ళు, కనికరం కోల్పోతారు, ఆశీర్వాదం కోల్పోతారు. నీకు తెలియకుండా నా పిల్ల ఎంబీబీఎస్, ఐఏఎస్, ఐపీఎస్. కొంతమంది ఎట్లా చూస్తున్నారంటే నన్ను, ఆ చూపులకే గాని పవర్ ఉంటే ఇక్కడే నేను మసి అయిపోయాడు. నేను చెప్పిన తప్పైతే ఆమెను చెప్పండి అందరూ. హల్లెలూయా. ఆమె చెప్తున్నావా? నీకు అసలు ట్యూషన్లో పోయే కొడుకులు బిడ్డలు ఉన్నారా? కామలే ఉన్నది ఒక్కడు, వాడేమో గాడిదలాగా ఉన్నాడు. వద్దమ్మా, దేవుని మాటలు, దేవుని ఉపదేశం ఇది, దైవోపదేశంని మీరు గ్రహించాలి. అంటే భక్తులు ఆయనకి ఇష్టమైన వారు. ఇప్పుడు అన్యులు ఉన్నారు చూసారా, అన్యులు, వారు భక్తి చేస్తారు, మనము భక్తి చేస్తున్నాం, వారు భక్తి చేస్తారు డీజే బాక్సులు పెట్టి. అర్థమైపోయిందా? వాళ్ళు దేవతగా పూజించేది పెద్దది. ఒక్కొక్కడు లేపుకొని పోతున్నాడు 10 అడుగులు, 20, 30, 40, 50, 70 అంట. ఎక్కడమ్మా? చూడమ్మా, మరి బాధగా ఉంది. నేను చనిపోయారంటే ఇంకా బాధగా ఉంది. 70 అడుగులు విగ్రహం పెట్టుకొని వాళ్ళకి భక్తి పాటలు లేవమ్మా? లేవా? ఎన్నున్నాయి తెలుసా? అసలు ఆ పాటలో కొన్ని రాగాలు నాకు చాలా ఇష్టం తెలుసా. కానీ అక్కడ ఏం పాటలు పెడతారమ్మా? ఓరోరి యోగి నన్ కొరికేరో. దేవుడి ముందు పాడే పాటలు ఇవే. ఈ ఎదవలు ఈ పెట్టుకొని బోకాలు, ఇక ఆడాలా చిన్న పెద్దాలే, ఆడోళ్ళు ఏమేస్తారమ్మా? చూసారా? నువ్వు బాగా చూస్తావు కోమలి నువ్వు. అమ్మా, వాళ్ళు భక్తులా? వాళ్ళ దేవుళ్ళ దృష్టిలో కూడా వాళ్ళు భక్తులు కాదు. ఆ పిచ్చి అమాయకులకు, నా సహోదరులకు, హైందవులకి తెలియట్లా అది. మళ్ళీ దానికి ముందు వేసేస్తారు, ఫుల్గా వేసేస్తారు. ఇంకోటి స్టాక్ మోసుకొని వస్తుంటాడు వెనకాల స్కూటర్లో, వీడికి దిగంగులో రే బావా అనగానే వాడు టక్ ఇచ్చేస్తాడు. మళ్ళీ ఛార్జ్ చేసుకుంటాడు. ఇక మళ్ళీ ఓరోరి యోగి. లేకపోతే అంటావా అంటే అవసరం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నానమ్మా. నేనేదో ఆ పాటలు పాడాలని నాకు ఇష్టం కాదు. సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమయు, భూమి మీద ఆయనకిష్టులైన మనుషులకు సమాధానము కలుగునుగాక. ఆయనకిష్టులైన మనుషుల్లో నంబర్ 1 చెప్పు యథార్థ. నంబర్ 2 భక్తులు ఆయన భక్తి చేసేవాళ్ళు. ఆయన భక్తి చేయడం అంటే నిదానంగా పళ్ళు గుట్టుకుంటా, చపాతీలును కోడి లివర్ ఫ్రై చేసుకొని అది మింగి, మళ్ళీ సాయంత్రం మధ్యాహ్నానికి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పటికి కూడా అంత కూర చేసుకోనో బిర్యానీ చేసుకొని వచ్చేవాళ్ళు భక్తులు కాదు. కడుపుకు అంత తిని టైంకి అప్పుడు లేకపోయినా
పాలో గిలో ఇచ్చి పిల్లల్ని తీసుకొచ్చేస్తారే, దే ఆర్ రియల్ బిలీవర్స్, భక్తులమ్మా. అర్థం చేసుకుంటున్నారా? ఇప్పుడు చెప్తాను. దేవుని కృప ఎవరి మీద ఉంటుంది? భూమి మీద ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానం కాదు, ఆయన కృప ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఈ 2 లక్షణాలు మనలో ఉన్నాయా? మనం యథార్థవంతులమా? మందిరం అంటే ఆసక్తిగా పరిగెత్తుకొని వచ్చేవాళ్ళమా? మీరు అనుకుంటున్నారు ఇంతకాలం. నేను కాకపోతే ఇంకెవడండి? ఎవ్రీ వీక్ వెళ్తాను నేను ఎవ్రీ వీక్. ఎప్పుడు వెళ్తున్నావు? అది ఆసక్తిని చూస్తాడు. 3వ దాంట్లోకి వెళ్ళిపోతున్నాను, సమయం ఎక్కువ లేదు కాబట్టి. హెబ్రీయులకు రాసిన పత్రిక తల్లి 11వ అధ్యాయము 5, 6 వాక్యాలు. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు ఎవరి చేత? దేవుని చేత కొనుక్కోబడెను. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అసాధ్యము. ఎవరు ఎవరు ఎవరు? విశ్వాసం లేనివారు. విశ్వాసం లేకుండా నువ్వు దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని దేవుడే చెప్తున్నాడు పరిశుద్ధ గ్రంథము ద్వారా. విశ్వాసములో మళ్ళీ 3 భాగాలు ఉన్నాయి. ఒకటి వచ్చి కామన్ విశ్వాసం. ఏంటంటే రాత్రి మనం పడుకుంటాము, పడుకోబోయే ముందు మీ ఫ్రెండ్కి ఎవరికి రేపు 10 గంటలకల్లా వస్తాను రా అని చెప్పేస్తాడు. వీడు ముఖం పొద్దున్నే లేస్తాడా వీడు సజీవుడిగా? లేకపోతే 10 గంటలకు వెళ్దామని 9 గంటలకు వెళ్ళి పోతా ఉంటే ఆ ఫ్రెండ్ దగ్గరికి చేరగలడా సజీవుడిగా? కానీ దట్ ఈస్ కాల్డ్ కామన్ విశ్వాసం. అందరికి ఉండేది అంతే, నమ్ముతాం, పిచ్చిగా మాట ఇచ్చేస్తాం. ఏమ్మా, అర్థమవుతుందా? అర్థమైతే స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ఎస్, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. విశ్వాసాల్లో మళ్ళా 3 స్టెప్పులు ఉన్నాయి. ఒకటి వచ్చి కామన్ విశ్వాసం, 2 వచ్చి నిన్ను నీవు రక్షించుకునే విశ్వాసం. ప్రభు నన్ను కాపాడుతాడు, ప్రభు ఆజ్ఞలు నేను గైకొనాలి. ఆయన ఇచ్చింది 2 ఆజ్ఞలు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించిన ఆయన, అలాగే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, బలముతో నన్ను సేవించన్నది. కనుక నాకు రక్షణ దొరకాలి అంటే ఆ ప్రభువుని నేను సేవించాలి, ఆయన ఆజ్ఞలను పాటించాలి. ఆయన నా కోసం చేసినటువంటి ఆ బలియాగాన్ని నేను గైకొనాలి అంటే, స్వతంత్రించుకోవాలి. నా కోసం పరలోకం సిద్ధపరచుటకు ఆయన మానవావతారుడిగా వచ్చి నా కొరకు నా స్థానంలో ఆయన మరణించి నా శిక్షకు బదులుగా ఆయన శిక్షను అనుభవించి పరలోకం సిద్ధం చేయడానికి వెళ్ళిపోయాడు. కానీ అదొక్కటి మాత్రం ఉచితంగా ఇవ్వట్లేదు. ఒక్కొక్కడు కనీసం 10 కోట్లు ఇస్తే గాని మీకు పరలోకంలో స్థానం లేదు అని చెప్పాడా? చెప్పండమ్మా. నోటితో అలిసిపోతున్నానమ్మా మీతో. చెప్పలేదు తల్లి. ఏం చెప్పాడు ఆయన? ఏం చెప్పాడు? సువార్తను నమ్ము, బాప్తిజం తీసుకో. సువార్తను నమ్మి బాప్తిజం తీసుకో, అప్పుడు నువ్వు రక్షింపబడతావు. నమ్మకపోతే నీకు బ్యాండ్ బజానే. ఎక్కడ? పాతాళంలో. తీర్పు తప్పదు. తీర్పులో నిలబెడతారు, ఇట్లాగా ఈడ్చుకుపోతారంట. ఇంక నీకు నడక కూడా ఉండదు. ఎట్లుంటుంది పిక్కి? ఈడ్చకపోతా ఉంటే ఆగండి లేదు, ఏమీ లేదు. కనుక తల్లి, విశ్వాసం అనేది మనల్ని మనం రక్షించుకునేది. 3వది వచ్చి క్రియారూపకంగా. ఇదిగో నాకు దేవుడు మేలు చేస్తాడు, నేను నమ్ముతున్నాను. కానీ నేను ఏమీ చేయకుండా నాకు ఇంతకాలం మేలు చేసిన దేవుడికి మారుగా నేను తిరిగి దేవుడికి కాకపోయినా దీనులైనటువంటి నా సహోదరులు సహోదరీలు చాలా మంది
బెగ్గర్స్ ఉన్నారు, బీద ప్రజలు ఉన్నారు, ఒక పూట భోజనానికి కూడా లేని వారు ఉన్నారు. వారికి ఎప్పుడైనా నువ్వు సహాయం చేశావా? చినిగిపోయిన బట్టలు వేసుకుని వెళ్తున్నటువంటి రోడ్లో అర్ధనగ్నంగా చిరిగిపోయినటువంటి ఒళ్ళు కప్పుకోలేనటువంటి స్థితిలో ఉన్న దుస్తులు వేసుకొని వెళ్తున్నటువంటి నీ సహోదరిని చూచి కనికరపడి పిలిచి ఒక చీర పాతదన్న ఇచ్చావా? అది క్రియలు రూపకంగా నీ విశ్వాసాన్ని కనపరచడం. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఇంకోటి క్రియ ద్వారా ప్రతిదానికి పాస్టర్ గారు రావాలా, ప్రార్థన చేయాలా, స్వస్థపడాలా, ప్రతిదానికి యేసయ్య దిగి రావాలంటే సరే నీ కుటుంబీకులు కాదు, నీ పక్కింటి వారు, స్నేహితులు వారు ఏదో కొంచెం సీరియస్ అయ్యారు. యేసయ్య నువ్వు వచ్చి అది కాదు, క్రియ జరిగించు, ప్రకటించు. దేవుడి అపూర్వమైనటువంటి అద్భుతమైన శక్తితో నువ్వు బాప్తిసం పొందిన దానివైతే, బాప్తిసం లేని వాళ్ళు పిచ్చి పనులు చేయబాకండి. నేను చెప్పాను కదా, బాప్తిసం తీసుకున్న వాడికి ఏముంటది? లోపల ఆత్మ ఉంటది. ధైర్యంగా ప్రవచించు. యేసు ప్రభు నిన్ను ముట్టును గాక, నీకు స్వస్థత కలుగును గాక, నువ్వు బాగుపడి ఆయనకి సాక్షిగా, ఆయన సాక్షి బిడ్డగా నిలబడదు గాక. దానికి పాస్టర్ అవ్వాల్సిన అవసరం లే. బాప్తిసం తీసుకున్న విశ్వాసమైన అవసరానికి నువ్వు పక్కింటి వాళ్ళకి, నీ ఎదురింటి వాళ్ళకి, నీ బంధువులకి ప్రార్థన చేయి. దేవుడు ఎందుకు చేయడమ్మా? సో ఈ క్రియలతో కూడినటువంటి విశ్వాసం. మరి నా పరిచర్యలో ఎన్ని అద్భుతాలు చేశాడమ్మా ఆయన. అవి చెప్పుకుంటా పోవాలంటే అసలు ఒక రోజు కాదు, ఒక నెల రోజులు కూడా చాలు. ఎన్ని అద్భుతాలు. నా జననమే ఒక అద్భుతం. నేను పుట్టకప్పుడే ఎంత నెలల పిల్లోడు, ఒక నెల పిల్లోడు పక్కకుండేవాడంట. నవ్వొస్తుంది కదా, నువ్వు నవ్వుకుంటున్నావు లోపల. ఇతను పక్కకున్నాడంట. ఎలాగంటే ఇట్లా బోన్ మీద తోలెట్టంటే అట్లా అంత సన్నగుండేవాడు. అప్పుడు మా పెదనాన్నగారు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, అమెరికాకు ఎక్కడికో. ఆ రోజుల్లో షిప్ లో పోవాలని మా నాన్నగారు వాళ్ళు బాంబే తీసుకెళ్లారు. అమ్మ నాన్నగారు వాళ్ళ బ్రదర్స్ అని చాలా ప్రేమగా ఉంటారు. షిప్ లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా అని ఆయనకి సెండ్ ఆఫ్ ఇవ్వాలని నెల్లూరు నుంచి బాంబేకి ఆ రోజుల్లో బొగ్గు రైళ్లు దాంట్లో తీసుకుని వెళ్తుంటే అప్పటికే నాకు హెల్త్ బాగాలేదంట. వామిటింగ్స్, తిన్నది అరక్క, పాలు తాగినా, తల్లిపాలు తాగినా కక్కేస్తున్నారట. అయ్యా ఇట్లా ఉంది, వాడిని తీసుకుని ఎట్లా వచ్చేది అంటే, తీసుకుని రావాల్సిందే అన్నాడట మా నాన్నగారు, సిఐగా. అలాగే తీసుకెళ్లారమ్మా. మా పెద్దమ్మ ఒకటే చిట్కా చెప్పిందంట మా అమ్మకు, వాడు వాంతి చేస్తే చేశాడు, ఇమడకపోతే ఇమడిపోయింది, ఫీడింగ్ మాత్రం ఇస్తానే ఉండదు. అట్లా అయ్యా దారిలో ఉన్న అయితే అంటే ఆనే పడేసొద్దాంలే అన్నాడండి మా నాన్న. అంటే వాళ్ళ అన్న మీద ఉన్న ప్రేమ అది. నిజంగా అన్న మీద అంత ప్రేమ ఉండే తమ్ముళ్ళు ఉండడం కూడా ఈ రోజుల్లో చాలా అరుదు. సో అప్పుడు ఏం కాలేదు కాబట్టి ఇక్కడ నేను ఆ సాక్ష్యం చెప్తున్నా. కొట్టు తప్పట్లు గట్టి. ఇక ఏ విధంగా భయంకరమైనటువంటి అనారోగ్యాల పాలు, ఊళ్ళోకి ఏదైనా కొత్త ఆ చిన్నతనంలో ఆ వీక్నెస్ వలన ఏదన్నా ఒక జబ్బు వస్తే ముందు నన్ను పలకరించేదండి. హలో తారా ప్రకాష్ ఎలా ఉన్నా. అందుకని అన్ని బాధలు పడుకుంటా నా తల్లి రక్షించుకుంటా, ఫీడింగ్ ఇచ్చుకుంటా వచ్చింది. నా పరమ తండ్రి నా పక్షముగా ఉన్నాడు. అందుకనే నీవు నా తోడు ఉన్నావయ్యా. ఆ రోజు పాడలేకపోయా, నేను చిన్నవాడిని కానీ ఈ రోజు పాడుతున్నా. నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు భయమేలా నాకు భీతియేలా, నీవు నాలోనే.
పరిచర్యకు కూడా ఆయన ఎంతగా సహకరిస్తున్నారంటే, నువ్వు పిరికోడివిరా, భయపడిపోతున్నావు చిన్న దానికి కూడా, చిన్న ఆటంకం వచ్చిన పరిచర్య గురించే. బయట ఏ వచ్చినా నేను చాలా ధైర్యంగా నిలబడతాను. పరిచర్య విషయంలో ఆవగించంత ఎదురు తగిలిందా ఉనికిపోవడమే ఇక నేను. ఇంకంతే, గుట్ల నిండా నీళ్ళు వస్తాయి, ఇంకా ఆయన సైడ్ చూస్తా ఉంటా. ఏందిరా నాయన, నేను ఉన్నాను కదా, చిటికలో తీసేస్తాడండి. అలా ఈ పరిచర్యను దినాభివృద్ధి చెందుకుంటా తీసుకొస్తూనే ఉన్నారు కదా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము విశ్వాసం లేకుండా, ఆయన ఉన్నాడు, ఆయన నాకు చేస్తాడు ఏదైనా. మొన్నటికి మన ఆదివారం పాలయ్య గారి ద్వారా నాకు ఇచ్చిన ఆ ప్రవచనాత్మకమైన వాగ్దానము, నేను నీకు తోడై ఉన్నాను, నీ సంఘములో అపవిత్రాత్మలు కొంత గలిబిలి సృష్టించాయి, వాటిని నేను పారత్రోలేశానని చెప్పాడు. నాతో చెప్పాడు నా దేవుడు, వాటిని పారత్రోలేశాను నేను. ఏందయ్యా స్మెల్ వస్తుంది, అంతేనా? రైట్, పారత్రోలేశాను. నువ్వు దిగులు పడబాక, నీ మందిరానికి ఇక మీదట నేను నూతనమైన విశ్వాసాలని పంపబోతున్నాను. ఉదాహరణ, ఒక కొత్త కుటుంబం వచ్చేసింది, ముగ్గురు. వాళ్ళని నాకు తెలియదు, వాళ్ళు ఐ డోంట్ నో దెమ్. ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, ఎప్పుడైనా పలకరించానా లేదు. మరి ఎందుకు వచ్చారు వాళ్ళు? ఆ మీటింగ్స్కి వచ్చారంటే వాళ్ళ బంధువులు బలవంతం చేస్తే వచ్చారు. దేవుని ఆత్మ ఆకట్టుకుంది వాళ్ళని. ఇక ఆదివారం ఆరాధనకు కూడా రావడం మొదలు పెట్టారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నా పరిచర్యను కూడా నా విశ్వాసాన్ని బట్టి ఆయన చూడండి అమ్మా, అపనమ్మకము, అనుమానం అనేది ఉండకూడదు. విశ్వాసం ఉన్నవాడికి అనుమానం ఉండొచ్చా క్యూటీ? కానీ నీకు నిలువెల్లా అనుమానం కదా. నా బర్త్డేకి ఇన్ని సంవత్సరాలు కొన్న వాళ్ళు ఈ బర్త్డే వదిలేస్తారా క్యూటీ? అయినా కొనిందాక మాకు మెసేజ్, ఇంకా మా డాడీ నాకు కొనలేదు. నమ్మకం ఉండాలి. ఏసన్న గారంటమ్మా ఒకసారి బస్టాండ్ లో దిగి, ఆ పాత రోజుల్లో బస్టాండ్ లో దిగి ఏదో ఊర్లో వెళ్ళబోతుంటే ఆయన వాయిస్ గుర్తుపెట్టి ఒక గుడ్డ ఆయన ఉన్నాడంట అక్కడ. గుడ్డ ఆయన, బాగా వినండి, జాగ్రత్తగా వినండి. ఏమండి ఇప్పుడు మాట్లాడుతుంది ఏసన్న గారేనా అన్నాడంట. ఆయన దగ్గరికి వెళ్ళి, అవునయ్యా బ్రదర్ నేనే ఏసన్నని అంటే, అబ్బా ఏసన్న గారు మీ పాటలు వింటుంటానయ్యా, మీ మీటింగ్లు ఎక్కడైనా జరిగినా వస్తానయ్యా, మీ వాక్యం కూడా బాగుంటుందయ్యా, నాకు ఒక కోరిక మిగిలిపోయిందయ్యా అన్నాడు. ఏం చెప్పు అన్నాడు. నీతో టీ తాగాలని నాకు ఇప్పటి నుంచి కోరిక ఉంది అన్నాడు. ఓ సింతేనా అని టీ స్టాల్ పక్కనే, ఆ బస్ స్టాండ్ లో ఓల్డ్ టీ స్టాల్ ఉండే కదా, టీ స్టాల్కి వెళ్ళాడట. వెళ్తే ఇద్దరు కలిసి టీ తాగారు. ఎంత ఉంటుందమ్మా టీ ఆ రోజుల్లో? ఆ ఏజ్ కాదురా, పావలా అంటే తెలుసా? 25 పైసా. ఏసన్న ఏమన్నా ఇప్పుడోడా మా అన్న పావలా, చివరగా పావలా పెట్టి ₹1 తాగితే ఏసన్న గారు ఇవ్వబోతుంటే ఆ గుడ్డ ఆయన ఉండే, లేదు నీతో తాగాలని నాకు ఆశగా ఉంది, నేనే ఇప్పించినట్టు లెక్క అని ₹10 తీసి ఇచ్చాడట ఆయనకి. ఇస్తే వాడు ₹9.5 చిల్లర ఇవ్వాలి కదా, ఇచ్చాడంట ₹9.5. లెక్క పెట్టాడంట. ఏసన్న గారు ఎందుకైనా మంచిది నువ్వు లెక్క పెట్టు అన్నాడు. లెక్క పెట్టి, అయ్యా కరెక్ట్ గా ₹9.5 ఉందయ్యా అన్నాడు. సరేనని జోలో పెట్టుకున్నామని 4 అడుగులు వేసాడో లేదో ఆయనకి తెలిసిన, గుడ్డోడికి తెలిసిన, ఇంకెవరో వచ్చి ఏ బాబాయ్ బాగున్నా అంటే, అరే అని ఉన్నా కానీ ఇట్రా అన్నాడట. వచ్చాడు, ఇది ఇచ్చి ఎంత ఉందో చూసి లెక్క పెట్టు అంటున్నాడు. ఆయన లెక్క పెట్టాడు గుడ్డోడు. కానీ ఏసన్న లాంటి దైవజనుడు లెక్క పెట్టి బాగుందని చెప్పాడు. అయినా అనుమానమే గుడ్డోడికి. విశ్వాసం ఉన్నవాడికి అనుమానం ఉండొచ్చా తల్లి? ఉండకూడదు. కనుక మనం ఈ రోజుల్లో అమ్మా యేసయ్యను నమ్మితే ఎలా నమ్మాలి తెలుసా?
గుడ్డిగా నమ్మేయాలంతే. ఇంకా ఎట్లా నమ్మాలి తెలుసా? ప్రేమించాలా తెలుసా? పిచ్చిగా ప్రేమించేయాల. పిచ్చిగా. ఏ పిచ్చిగా? ఏ పిచ్చి ప్రేమ? రేయ్ వినండి సరిగ్గా. నువ్వు ఏందో తౌడుకుంటానే ఉంటావు అక్కడ, వాక్యం వినవు. ఇంకా ఏడ్రావాడు బబ్లు గాడేడి, వాడు వస్తాడు, వాడి కాళ్ళు నిలబడవు. అయితే చర్చి పల్లె చేస్తాడులే. నేను ప్రేమించే పిచ్చి ప్రేమ కాదు మీరు ప్రేమించేది. యువకులారా, యువతులారా, నీ ప్రేమ ఒక ఆమె వస్తే అంటది, అరే నేను నిన్ను పిచ్చిగా ప్రేమించాను రా. ఎవడు ప్రేమించమన్నాడే? ఆడు ఇంకో దాన్ని పెళ్లి చేసుకున్నాడు. ఏం చేయమంటావు? మా అమ్మ నాన్న విషం దాకా చస్తామంటున్నారు, ఇప్పుడు నన్నేం చేయమంటావురా అంటే బయట దూసావు అన్నాడు. అంటే మార్గం కూడా వాడే చూపిస్తున్నాడు. అటువంటిది కాదు పిచ్చి ప్రేమ. మరి అమ్మాయిని చెప్తాం, అమ్మాయిలు కూడా మోసం చేసే అబ్బాయిలు ఉన్నారు కదా. బసే నీకెంత పెట్టానే నేను, నా పాకెట్ మనీ కాకుండా మా నాయన పర్సులో డబ్బులు కొట్టేసి పెట్టాను కదే అంటే పిచ్చిగా ప్రేమించానే అంటే ఎవడు ప్రేమించబడినాడు రా? నమ్మబుద్దమ్మా, ఈ లోకం అంత మాయ. అసలు బిడ్డలకి తల్లిదండ్రులకి పవిత్రమైన ప్రేమ లేదు. నేను ఒకటి చెప్పేదా? చిన్ని జెరూషా, ఎవరామె? జెరూషా తెలీదా? రక్షణ కోళ్ళ చెల్లి, బాగా చెప్పావు. రక్షణ కోళ్ళ చెల్లి జెరూషాకి తన చిన్నతనం నుంచి మా దగ్గర పెరిగింది. నాకు ఇందిరాంటికి. ఎందుకంటే ఇందిరాంటి మాట పండించేది కదా, ఆ పిల్ల మీద వీక్గా ఉండేదండి. బక్కదులేండి, పెళ్లి పేరెత్తితేనే బొడబొడ ఏడ్చేసేది. ఎందుకు ఏడుస్తున్నాం అంటే నేను ఎప్పుడు కలను, నేను మీ దగ్గర ఉంటా అనేది. పిచ్చి ప్రేమ ఆ బిడ్డది. పెళ్లి కాకముందు పెళ్ళయింది. మీరు వదిలి వాళ్ళను దేశాన్నే వదిలిపోయింది కెనడాకి. నమ్మొచ్చా? ఆడబిడ్డను ప్రేమించే పిచ్చి తండ్రులారా జాగ్రత్త. అది నేను తప్పండవులా. ఇక ఎలకాలం నిన్నే ప్రేమిస్తా కూర్చుంటేట అటు కట్టుకున్నామని ప్రేమించొద్దు. ఒక 2-3 పిల్లలు పుడితే వాళ్ళ ఆలన పాలన చూసుకోవద్దు, ప్రేమించొద్దు. ఇక ఎల్లకాలం తల్లిదండ్రులు వాళ్ళని వదలకుండా ఫ్రీగా వాళ్ళ అమ్మని పడి తిరుగుతా ఉంటే ఎట్టా? వాళ్ళకి కాస్త ఫ్రీడమ్ ఇవ్వాలి కదా. ఆ డైనింగ్ టేబుల్ ఆట ఆడుకోవడమో లేకపోతే ఏదో. వాళ్ళకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇంకా చిన్ని మమ్మల్ని వదిలి పోకూడదు అని మేము అనుకోకూడదు. ఇంకా మా మామయ్య మా అత్తమ్మ నేను వదిలి ఉండను, నువ్వు నాకు పో అని అనకూడదు. అన్నారు వచ్చేస్తుంది, వాళ్ళు అలా చేంజ్ వచ్చేస్తుంది. కనుక అటువంటి ప్రేమను. కానీ తల్లి, ఇప్పుడు ఒకవేళ చిన్నోడు ఫస్ట్ లో వెళ్ళినప్పుడు రోజు పోనే సంవత్సరం అయిపోయింది, 2 రోజులకు ఒకసారి, 2 సంవత్సరాలు అయింది, 3 రోజులకు ఒకసారి, 3 సంవత్సరాలు అయింది, వారానికి ఒకసారి. లేదా నాతో మాట్లాడదమ్మా. అసలు మామయ్య అంటే పిచ్చి ప్రేమ దానికి, అత్తమ్మ కట్టి. అలాంటిది మామయ్యతో వారం కూడా. అలాగంటే హర్ట్ కాకూడదు. ఆమె చూపించాల్సిన ప్రేమ ఒక ఏజ్ తర్వాత చింటూ మీద చూపించాలమ్మా. ఇంకా మేమే అన్నాం అనుకో ఆ మండు చెప్తున్నా. కనుక ఎవరు నిన్ను ప్రేమించినా, ఎవరు నిన్ను ప్రేమించకపోయినా, ఎవరు నీతో ఉన్నా, ఎవరు నీతో లేకపోయినా, ఎవరు నీకు ఫోన్ చేసినా, నేను ఫోన్ చేసి అమ్మా చిన్నోడా ఎలా మావయ్య అనేది ఫస్ట్ లో, ఇప్పుడు ఆ మావయ్య బాగున్నారా అంటుంది. కానీ ఏ సమయంలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా తండ్రి అంటే ఏనా పిలిచావా అని హక్కును చేర్చుకునే నా తండ్రి, నీ తండ్రి మన యేసయ్య. కొట్టు తప్పట్లుగా ఆ యేసయ్య మనకు తోడుగా ఉన్నారు. కనుక
భూమి మీద ఆయనకి ఇష్టలు ఎవరు? నంబర్ 1. నంబర్ 2, కేవలం ఆయనకి ఇష్టలు ఎవరంటే ఆయన ఎందుకు భక్తులు. 3వది విశ్వాసం కలిగినటువంటి వారు. 4వది చెప్పి ముగిచ్చేస్తాను. సామెతల గ్రంథము 21:3 త్వరగా. నీతి న్యాయమును అనుసరించి నడుచుకొనుట బలులు నర్పించుట కంటే చాలమ్మా. అర్థమైందా? నీతి న్యాయమును అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించుట కంటే దేవునికి మహా ఇష్టము. అంటే నీతి న్యాయములను అనుసరించి నడుచుకునేవాడు దేవునికి ఈ భూలోకంలో ఇష్టమైన వాడు. నీతి న్యాయము అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పేదా? నీకు ఇద్దరు బాగా కావలసిన వాళ్ళు, మీ అక్క చెల్లి లేకపోతే మీ అన్నదమ్ములు. వాళ్ళని కాదనుకొని ఎక్కడ పోతావు? ఏదో విషయంలో వాళ్ళిద్దరికి చెడింది. నిన్ను మధ్యవర్తికి పిలిచి నువ్వు కరెక్ట్ చెప్పరా, నేను ఇలా అన్నాను, ఆమె అలా అనింది, ఇలా జరిగింది మా ఇద్దరి మధ్యలో, ఎవరిది తప్పు? ఇప్పుడు అక్క నువ్వు అలా అనడం తప్పు, అమ్మా నువ్వు ఇలా అనడం కూడా తప్పు అని చెప్పి గోడ మీద పిల్లి బాటం లాగా తప్పించుకోకూడదు. దమ్ముంటే నువ్వు నీతిపరుడు అయితే, న్యాయపరుడు అయితే న్యాయం చెప్పు. లేదా చెప్పలేకపోయావనుకో, సొంతోళ్ళు నాకు వేరే పని ఉందని తప్పించుకోనుకో. అంతే. అక్రమ తీర్పులు మాత్రం తీర్చొద్దు. ఏమ్మా భాషమ్మ కరెక్టే కదా? ఏంటి ఇట్ అంటున్నావు? నీకు ఇంట్లో మాట్లాడతాను. ఇది బాగా జాగ్రత్తగా నేర్చుకోండి. నీతి న్యాయం, వాడు ఎవడైనా సరే, నీ అన్న అయినా, నీ అక్క అయినా, నీ భర్త అయినా, నీ పిల్లలైనా, లేకపోతే నీ స్నేహితులైనా, న్యాయం అడిగినప్పుడు న్యాయంగానే చెప్పు. అంతేగాని నీవు మొహమాటపడి అన్యాయపు తీర్పు తీర్చు. అసలు తీర్పు తీర్చొద్దు అన్నాడు దేవుడు. కానీ చెప్పు, నీకు నచ్చింది కానీ న్యాయపరమైందే చెప్పు. గాని ఒకరికి అన్యాయం చేసే తీర్పు చెప్పితే వాళ్ళు బాగానే ఉంటారు. ఎక్కడ? పాతాళంలో. సమాధానం లేని వాళ్ళు పరలోకం వెళ్ళరమ్మా. మేరీకాంతం ఈరోజు చెప్తున్న తల్లి, ఇది తప్పు కాదు, ఇది అబద్ధం కాదు. సమాధానము లేనివాడు నరహంతకుడితో సమానం అంట. కత్తితో పొడిస్తేనే కాదు, అనేక మార్లు చెప్పాను, ఇంకా చెప్తూనే ఉంటాను. మనం ఏమనుకుంటాం? నరహంతకుడు అంటే ఎవరమ్మా? ఒక మనిషిని చంపేసినోడు ఎలాగో అలాగా విషం పెట్టో, ఉరేసో, కత్తితో పొడిచో, తుపాకీతో కాల్చో. కాదంటమ్మా, నీ సహోదరుణ్ణి నీ మాటల చేత గాయపరిచిన వాడు నరహంతకుడితో సమానము. నీ సహోదరుని ద్వేషించిన వాడు, అన్యాయమైన తీర్పు చెప్పిన వాడు, వారికి అన్యాయం చేసిన వాడు కూడా నరహంతకుడితో సమానము. ఇప్పుడు చెప్పండి, పరలోకంలోనికి నరహంతకులని దేవుడు తీసుకుంటాడా? పర్వాలేదులే, పొడిస్తే పొడిచావు, బాగానే పొడిచావురా, ఒక్క పొడు చంపేసావని తీసుకుంటాడా? సమస్య లేదు. కనుక తల్లి, ఇదిగో నంబర్ 1 మనం చివరికి వచ్చేసానండి. ఇంకా ఉంది దాంట్లో సబ్జెక్ట్. ముందుకు పోవాలంటే టైము లేదు కాబట్టి ఒక 5 నిమిషాల ముందే నేను ముగిస్తున్నాను. బల్లారాధన ఉంది కాబట్టి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, భూమి మీద ఆయనకిష్టులైన మనుషులకు సమాధానము కలుగునుగాక. ఆయనకిష్టులైన మనుషులు ఎవరయ్యా అంటే ప్రభువారు మనకు చెప్తున్నారు. నాకు ఇష్టమైన మనుషులు భూలోకంలో ఎవరయ్యా అంటే నంబర్ 1 యథార్థవంతుడు, నంబర్ 2 నంబర్ 2 ఆయన ఎడల భయభక్తి కలిగినటువంటి నిజమైన భక్తి చేసేవాడు. 10:30కి ఆరాధన అంటే 12ంటికి వచ్చేవాళ్ళు నిజమైన భక్తులు. వాళ్ళు భక్తులే కానీ ఆయనకి ఇష్టలు మాత్రం కాదు. నువ్వు అనుకుంటున్నావేమో నేను ఆయనకి ఇష్టురాల్ని, ఇష్టుని అని. కానే కాదు. నంబర్ 3 విశ్వాసము కలిగిన వారు. ఈ భూమి మీద ఏదైనా ఆయనే నాకు దిక్కు అని విశ్వాసము కలిగి ఆయన సేవలో గాని, ఆయన భక్తిలో గాని గుడ్డిగా, పిచ్చిగా,
ప్రేమిస్తూ ముందుకు సాగిపోయే మనుషులు. 4వ చివరిగా నీతి న్యాయమును అనుసరించి నడుచుకుని వారు ఆయనకి ఇష్టలు. కొట్టు చప్పట్లు గట్టిగా. మీకు నిజంగా ఈ 4 పాయింట్లు కానీ అర్థమై ఉంటే, ఈ 4 పాయింట్లు ఏదైనా మీకు ఉన్నట్లయితే, ఒకటి కాదు 4 నాలో ఉన్నాయి పాస్టర్ గారు, నో వరీ, డోంట్ వరీ. ఇప్పుడు దాకా తెలియక చేశావు నువ్వు. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడాడమ్మా. దేవుడు నీతో మాట్లాడినప్పుడు, ప్రభువా నిజమా, నేను తప్పుకుంటున్నానయ్యా ఇంతకాలంగా, లేదు ఇక నువ్వు చెప్పిన 4 విషయాల్లో నువ్వు చెప్పిన మాటలు ఆచరించి అనుసరించి నీకు ఇష్టమైన బిడ్డగా నేను మారుదును గాక, నీ కృపను పొందుకును గాక అని మీరు ప్రార్థన చేయండి. ఒక్క నిమిషం మోకరించగలిగిన వారు ఒక్క నిమిషం మోకరించండి. ప్రభు మీ మనవులను ఆలకించడానికి మీ ప్రక్కనే నిలబడి ఉన్నాడు. ఆత్మరూపి అయిన దేవుడు మన మధ్యలోనే ఉన్నారు. ఆయనే ఈ వాక్య పరిచర్య జరిగించారు. ఆయనే మనతో మాట్లాడారు. కనుక ఎవ్వరూ నిర్లక్ష్యంగా ఉండొద్దు తల్లి, ఎవ్వరూ నిర్లక్ష్యంగా ఉండొద్దు. అందరూ ప్రభు వైపు చూడండి. అందరూ అడగండి అమ్మా. అడగండి, ప్రభుతో మాట్లాడండి తల్లి. నాయనా నిజంగా నువ్వు మాతో మాట్లాడావయ్యా. నిజమే, కొన్ని విషయాల్లో నేను యథార్థత తప్పిపోయిన దానిగా ఉన్నాను, తప్పిపోయిన వాడిగా ఉంటూ వచ్చాను. భక్తి విషయంలో నా తండ్రి భక్తి చేస్తున్నానన్న విశ్వాసంతో ఉన్నాను, కానీ ఇది సరైన భక్తి కాదు అని మీరు చెప్పారు. కనుక ఇక మీదట నీకిష్టమైన మనుషులుగా ఈ భూలోకములో ఏర్పరచబడి, అలాగే మాకు మా కుటుంబాలకు సమాధానము పొందుకునే వ్యక్తులుగా మేము మార్చబడుటకు సహాయం చేయండి. అడగండి. యేసయ్యా నీకు అసాధ్యమైనది లేదు నాయన. ఎంత ఘోర పాపినైనా సరే, హంతకుడినైనా దొంగనైనా సరే, ఒక్కసారి మారు మనసు పొంది పశ్చాత్తాపడి పాప క్షమాపణ నిమిత్తము నీ పాదాల వద్ద కన్నీరు కారుస్తూ తమ పాపాలను తప్పులను ఒప్పుకున్నట్లయితే నువ్వు క్షమిస్తానని మాటిచ్చావు కదయ్యా. పెద్ద పెద్ద హంతకులు, అన్యాయంగా నా తండ్రి హత్యలు చేసిన వారు, ఇతరుల ఆస్తిని అక్రంగా దోచేసిన వారు అందరినీ నా తండ్రి ఈరోజు మీ పరిచారకులుగా, మీ సేవకులుగా వాడుకుంటున్నారే. ఎంత గొప్ప ధన్యత నా తండ్రి. ఆ ధన్యత నాకు కూడా ఇవ్వండి. సర్వోన్నతమైన స్థలములలో మీకు మహిమ కలుగునుగాక. భూమి మీద నీకు ఇష్టలైన మనుషులందరికీ సమాధానం కలుగునుగాక అని అలనాడు గొర్రెలకు మీ జన్మం యొక్క రహస్యాన్ని ప్రకటించుటకు దూతలు పాటల ద్వారా ఈ వాక్యంలోని మాటలు తెలియజేశారయ్యా. ఇదిగో బల్లలో చేయబెట్టబోతున్నావు నాయన. ఎంత గొప్ప భాగ్యమో నా తండ్రి. ఆ భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారయ్యా. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. సహాయం చేయండి నాయన, సహాయం చేయండి. ఈ బిడ్డలకు నిజమైనటువంటి ఆ మారు మనసు రక్షణ మీరే కలుగజేయమని నీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను. పరలోకం అంటే అంత ఈజీగా వచ్చేది కాదు, అంత కష్టమైనది కూడా కాదు. దేవుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు. నువ్వు లోకము వైపు చూస్తూ లోకాశను ఆశిస్తూ లోకములో జీవిస్తూ పరలోకానికి పోవాలని ఆశిస్తున్నావా అని అడుగుతున్నాడు.
లోకము ఒకవైపు, పరలోకము ఒకవైపు ఉంటే లోకములోని పాపాన్నంతా చుర్రుకొని చివరిలో పాప క్షమాపణ, బాప్తిసం లేకుండా, మారు మనసు పశ్చాత్తాపం లేకుండా, ప్రభు శరీరాన్ని భుజించి ఆయన రక్తాన్ని పానం చేయకుండా నువ్వు ఎలా పరలోకంలో ప్రవేశిస్తాననుకుంటున్నావు? కనుక వదిలే ఈ లోకాన్ని, ఇక సాగించు యేసయ్య ఆత్మ నడిపింపుతో నీ యొక్క పరలోక యాత్రని. అటువంటి కృప మనందరికీ దేవాది దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరు లేచి కూర్చోండి. మంచిది నాయన, మంచిది. ఈ సమయంలో కృతజ్ఞత కానుకలు సమర్పించుకున్నటకు సిద్ధపడి వచ్చిన వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి త్వరగా ముందుకు రండి. బల్ల ఆరాధన సిద్ధపడిన వారు కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండండి. కృతజ్ఞత కానుకలు సమర్పించుకున్నటకు సిద్ధపడి వచ్చిన వారు, ఎందుకంటే నెలలో మొదటి పునరుద్ధాన దినపు ఆరాధన కనుక మీ దశమ భాగములు, మీ యొక్క మొక్కుబడి కానుకలు, లేదా దేవుడు మీకు చేసిన మేళ్లను బట్టి కృతజ్ఞతగా సమర్పించుకున్నటకు మీరు నమ్ముకున్న ఆ యొక్క కానుకలను సమర్పించుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రక్షణ చిన్న సాక్ష్యం చెప్పొద్ది. వద్దమ్మా, రావు సౌండ్ రావు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలండి. లాస్ట్ వీక్ మీరు అందరికీ తెలిసే ఉంటుంది, నేను శేఖర్ బాబు కలిసి ముగ్గురం అండమాన్ వెళ్ళాము బాబు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి. లాస్ట్ సండే వెళ్ళాం, వర్షం పడుతుంది, అక్కడేం ఉండదులే అనుకున్నాము. అంత మేము ఆలోచించలే, 1 month బ్యాకే మేము ప్రిపేర్ చేసుకున్నాం ఇట్లా వెళ్దాం అని చెప్పి. సరే వెళ్ళాము, దిగాము. ఫస్ట్ రోజు అంతా బాగానే ఉంది. సెకండ్ రోజేమో మేము వేరే ప్లేస్కి వెళ్ళింది అండమాను. ఇంకో ప్లేస్ ఉంటుంది నికోబార్, నావలాక్ అని. అక్కడికి ఫెర్రీలో వెళ్ళాలి, అంటే షిప్లో వెళ్ళాము. ఫస్ట్ ఏం వర్షం పడలేదు, బాగానే ఉందండి. నెక్స్ట్ డే ఏదో లైట్గా ఉంది, మేము అక్కడికి వెళ్ళాం షిప్ ఎక్కుదామని వెళ్తే వాళ్ళు ఆపేశారు అనమాట. వద్దు ఈరోజు ఆపేశారు, మాకు అది ఇదని చెప్పి పంపించేశారు. ఏంటి ఇంత ఖర్చు పెట్టుకొని వచ్చాం అది ఇదని భయపడి రీఫండ్ అన్నీ అడిగాం. మళ్ళీ ఈ నైట్ కల్లా వాళ్ళు మెసేజ్ చేసి లేదు రేపు ఫెర్రీ ఓపెన్ చేస్తున్నాము, షిప్ మీరు అందరు వెళ్ళండి అని చెప్పి. సరే వెళ్ళడం, వర్షం పడుతుంది, అలలు బాగానే ఉన్నాయి, అంత అంటే భయంతోనే వెళ్ళాం. కానీ ఉంటుందేం, ఏం అవ్వదేం, వాళ్ళు ఓపెన్ చేశారు కదా అని ధైర్యంగానే వెళ్ళాము. వెళ్ళిన కొంచెం అలలు కొంచెం బాగున్నాయి. నేను షేర్ చాలా భయపడిపోయాం. వాడైతే అసలు వాడికి ఏం జరుగుతుందో కూడా తెలియదు అనమాట. అటు మా దగ్గరికి కూడా రమ్మంటే కూడా రావట్లా, అటు తిరిగిపోయి పడుకొని ఉన్నాడు. మేమే భయపడుతూ ఉన్నాం, వాడేంటా అనుకున్నాం. సరే అంత ఎక్కువ లేదు వెళ్ళేటప్పుడు అండి, వెళ్ళిపోయాం, దిగాం. బాగా వర్షంలో ఇంకెక్కడికి వాళ్ళు తీసుకెళ్ళను అని చెప్పి, ఎందుకంటే మిగతా షిప్స్ అన్నీ ఆపేశారు. ఏంటి ఇలా అయిపోయింది అనుకున్నాం. సరే తిరిగి ఇంకొచ్చేస్తున్నాం, అయిపోయింది అనమాట. తిరిగి అలాగే మళ్ళీ బోట్ ఎక్కి మళ్ళీ ప్లేస్కి వచ్చేయాలి మేము బ్యాక్. వస్తున్నప్పుడు వీసి అసలు వస్తామా విజయవాడ అని భయం వేసేసిందండి. లైక్ వాడైతే అసలు ఒక వదలట్లా, వామిటింగ్ చేసేసుకుంటాడు. మేమేమైనా చేద్దామన్నా వాడికి ఏమవుతుందో అర్థం కాక మా దగ్గరికి కూడా రావట్లా. ఎట్లా అంటే షిప్ ఇలా పైకి వెళ్ళి కింద పడుతుంది. ఆల్మోస్ట్ 1 hour పైన అట్లాగే జరుగుతుందన్నమాట. అసలు ఏంటి ఆ అలలు ఎలా నీళ్ళు అయితే వచ్చి కొడుతుంది, మేము లోపల ఉన్నాం కానీ మాకు అసలు క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఏంటి దేవుడు ఇదే అనుకున్నా, ఏసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం అనుకుంటూనే నేనైతే
ఓల్ 1 అవర్ అట్లాగే చేస్తూ ఉన్నాం. నిద్ర వస్తుంది, ఆ టెన్షన్కి చెమటలు వచ్చేస్తున్నాయి. మా ఒక్కరికే కాదండి, ఓన్లీ షిప్లో ప్రతి ఒక్క పిల్లలు అరుస్తున్నారు, పెద్దవాళ్ళు వామిటింగ్ చేసేసుకుంటున్నారు. ఎలా అసలు మేమిద్దరం పోతే పోయాం, వీడి సంగతి ఏంటి అన్నంత భయం వేసేసింది. అలా 1.5 అవర్ అది చెప్పుకుంటూనే వచ్చాను నేనైతే. లాస్ట్కి వాడికి వామిటింగ్ అయిపోయి మా దగ్గరికి కూడా రావట్లా, వాడికి అర్థం కావట్లా, భయం వేస్తుంది, అటు తిరిగిపోయి పడుకొని ఉన్నాడు అనమాట. దేవుడా ఎలా అన్నా మమ్మల్ని విజయవాడ చేయొచ్చు అంతే, మాకు ఇంక ఈ బీచ్ ఈ వాటర్ వెకేషన్ ఏం వద్దు, మేము క్షేమంగా విజయవాడ వెళ్తే చాలు అనేసి అనుకున్నాం. దేవుడు క్షేమంగా ఈ వారం ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టి అందరి ముందు సాక్ష్యం చెప్పించాడు. మా కోసం అందరూ ప్రార్థనలు, మామయ్య, ఇంద్రత్త, జయశ్రత్త, మేరత్త అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఈవెన్ డాలకు కూడా ఫోన్ చేసి ఏంటి వీళ్ళు ఎక్కడున్నారు అని అడుగుతుందంట. అత్తమ్మ అదే భయపడుతూ ఉన్నారు. భయపడకండి, మేము ఆ షిప్ నుంచి వచ్చేసిన తర్వాత మేము వాళ్ళు చేసి మేము వచ్చేసాం, బాగానే ఉన్నాం, ఇంక మేము వచ్చేస్తాం విజయవాడ అంతే అని. అసలు ఆ 1 డే ఇంకా మేము ఎక్కడికి వెళ్ళలేదండి, లోపల హోటల్లోనే ఉన్నాం. అంటే మాకేమన్నా పర్లేదు, ఓకే, మాతో పాటు ఒక చిన్న బాబు ఉన్నాడు, మాకేమన్నా అయినా వాడి పరిస్థితి ఏంటి, వాడికి ఏమైనా మేమేమైపోతాం అన్న భయం. అసలు దేవుడు కాపాడి ఇక్కడ నిలబడ్డాడు అంతే. మంచిదమ్మా, మంచి సాక్ష్యం చెప్పావు. తప్పు ఎవరిది? చెప్పండి ధైర్యంగా. విహారయాత్రకి వెళ్తూ మరణయాత్రకి వెళ్ళేట్టు వెళ్ళి వచ్చారు. ప్లేస్ సెలక్షన్ కరెక్ట్ అమ్మా, మీరు ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలా. రేపు ఫ్యూచర్లో మీరు కూడా సముద్రాల్లోకి, సముద్రం లోపలికి ఎలబాకే, పింక్ దానా, స్వీట్ దానా, వాళ్ళు ఏమ్మా అండమాన ఏముందమ్మా అక్కడ, స్వాతంత్ర సమరయోధుల్ని పెట్టి హింసించే జైలు ఉంది, అది నీకు విహారయాత్ర? నీ భర్తకి ఆనందయాత్రనా? కాబట్టి తప్పు, రాంగ్ సెలక్షన్ చేసుకున్న దేవుని కృప, ఆయన కృప వాళ్ళతోనే వెళ్ళింది. ఆయన చెప్పాడు, శేఖర్ బాబు రక్షణ వాళ్ళ భర్త, బాబాయ్ గారు చాలా ఇదేసిందండి, ఏమంటారు దాన్ని, బోటు కూడా అనకూడదు, పెద్దదే, మినీ షిప్ ఇలా లేస్తుందంట అలలో, పెద్ద అలా వచ్చింది అనుకోండి, అల మీదకి అలా లేచి అంతెత్తు నుంచి ఇట్లా దమాన పడుద్దంట. ఎప్పుడన్నా వెళ్ళావా కృష్ణరాజు? నువ్వు వెళ్ళావా? నువ్వు అసలు వాయు కదా, వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. రామ్మా, దా 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 దా. ఎందుకు ఒకేసారి అండమానికి ఎలా పోయావా? పైకి ఎక్కను, అమ్మో ఎక్కలేను. దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికి నా వందనాలు. పోయిన ఆదివారం నాడు బాగా కళ్ళు తిరిగిపోతా ఉండే, ఎందుకు తిరుగుతున్నాను, చర్చి బయలుదేరితేనే రాలేకపోయాను, కళ్ళు తిరిగి అట్టాగే పడుకున్నాను. రాని వాళ్ళు మాత్రమే వచ్చారు, నేను రాలేదు. దేని తిరుగుతున్నాయి, ఒకళ్ళ బీపీ ఎక్కువై తిరుగుతుందేమని అనుకున్నాను, కానీ నాకు బీపీ కాదు, షుగర్ ఎక్కువైపోయి, బీపీ షుగరు 2 ఎక్కువైపోయి ఉండేయండి. మంగళవారం నాడు కళ్ళు తిరిగి ఇంట్లో పడిపోతే రైల్వే హాస్పిటల్లో జాయిన్ చేశారు. అక్కడి నుంచి రమేష్ హాస్పిటల్కి వెళ్ళాను. గుండెల్లో నొప్పి కూడా వచ్చింది నాకు 4 రోజులు. నాకు షుగర్ 500కు పెరిగింది, బీపీ ఏమో 500 అన్నయ్య, 500 తెలియలేదు అన్నయ్య నాకు, అసలుకి నాకు తెలీదు. ఒక 10 days నుంచి నాకు అట్టగా అనిపిస్తుంది, కానీ ఒకళ్ళ బీపీ వల్ల అని నేను టెస్ట్కి వెళ్ళలేదు. వెళ్దాం అనుకుంటే దీపుకి కూడా జ్వరం వస్తూ పోతుంది, వాడి వల్ల నేను వెళ్ళలేకపోయాను. రమేష్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. టెస్టులన్నీ చేయించుకుంటే దేవుని కృప వల్ల నాకు ఏమి లేదని చెప్పారు. షుగర్ కూడా నార్మల్గా వచ్చింది. నేను సాక్ష్యం చెప్పాలి, సండే ఖచ్చితంగా నేను మందిరంకి రావాలని ప్రేయర్ చేసుకున్నాను. అట్లాగే దేవుని కృప వల్ల చర్చికి వచ్చాను. నా గురించి, మా కుటుంబం గురించి మీరు అందరు ప్రార్థన చేయండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది. వండర్ఫుల్. 2 అద్భుతమైన సాక్ష్యాలు. మామూలుగా 250, 300 నాకు తెలుసు, కానీ 500 అంట, మంచి స్కోరే. మా చెల్లి సుజానమ్మ గారిది.
ఆ, మీకు ఇంకొకటి చెప్తున్నాను వినండి. మనం దేవుణ్ణి అడుగుతూ ఉండాల, నా పట్ల నీ ఉద్దేశం ఏంటయ్యా అని. ఇంట్లో కూర్చొని జబర్దస్త్ చూస్తూ అడగకూడదు. మందిరానికి మీరు వస్తారే, మీరు మందిరానికి వస్తారు కదా, వచ్చినప్పుడు ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకొని, చాలా మంది వస్తారు కూర్చుంటారు అంతే. ప్రార్థన చేయడం అంటూ నేను చాలా మందిని చూడలే. రాగానే ఈ మందిరంలో అడుగు పెట్టంగానే 1 మినిట్ ప్రార్థన చేసుకోండి. అయ్యా, ఈ యొక్క ఆరాధనలో నువ్వు చేస్తామా? సరే సరే, ఈ మందిరానికి, ఈ ఆరాధనకి నేను రావడానికి సజీవుడిగా ఉంచి నడిపించావు, స్తోత్రం, చాలు. కానీ ఇంకొంచెం ఒక మెట్టు మీరేం చేయాలంటే, అయ్యా, నా ఎడల నీ చిత్తమేమైనది, నన్ను ఎలా నడిపించబోతున్నావు, కొన్ని కష్టాలు వచ్చినాయి అనుకో, ఈ కష్టాల్లోంచి నువ్వు తప్ప నన్ను రక్షించే నాదుడెవరు లేరు కనుక నీకే స్తోత్రం, ఏమైనా కదిలిచ్చావా అని ప్రార్థన చేసుకోండి. మంచి సంఘ కానుకలు పెట్టుకోండి, సంఘ కానుకలు సమర్పించుకోండి. స్తోత్రం. వాళ్ళకి సిద్ధపడదాం. దానికి అర్హులైన బిడ్డలు దయచేసి ప్రార్థన పూర్వకంగా ఉండండి. ప్రార్థన చేసుకుందాం. పాప క్షమాపణ ప్రార్థన. ప్రభువారిని మీరు అడగండి. అయ్యా, గడిచిన దినములు, సంవత్సరములు నన్ను, నా సంఘాన్ని కాచి కాపాడారు, నా కుటుంబాన్ని కాచి కాపాడారు. అదే మరొక పునరుత్థాన ఆరాధనలో నా పనులలో పాలు పంచుకునే కృపను నాకు దయచేసినందుకు
స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా రక్షకుడా, నా దేవుడా, నా తండ్రి, నా జీవితంలో నేను ఎవరికైనా ద్రోహం చేస్తే దాంతో నన్ను క్షమించండి. నా ఎడల అపకారం చేసిన వారిని, నా శత్రువులుగా అనుకున్న వారిని ఈ సమయంలో మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను నాయన. ఇక మీదట వారి మీద ఏ పగ, ప్రతీకారము, కక్ష ఉంచుకోను. ఎందుకంటే మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటున్నారు. ఆ ఆజ్ఞను నేను పాటిస్తూ నా శత్రువులను మిత్రులుగా మార్చమని మనసారా వారిని క్షమిస్తూ ఈ యొక్క పనులలో చేయబెట్టబోతూ ఉండగా ఈ మహిమ కలిగినటువంటి ఆశీర్వాద ఫలములు పొందుకున్నటకు అర్హులుగా నన్ను నడిపించమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. Hallelujah. 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 దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పాను. ప్రభు అనక గురువారం రాత్రి దానికి ముందు శిష్యులతో కలిసి ఒక భోజనం చేశారు. రోజు చేస్తున్నారు కానీ ఆ భోజనం యొక్క ప్రత్యేకత ఏంటంటే అది చివరి భోజనం. వాటి ఆయనకి అన్ని జరగబోయే విషయాలన్నీ తెలుసు కదా. కొద్దిసేపట్లో నేను అప్పచెప్పబడతాను, నా చుట్టూ ఉన్న ఈ 12 వ్యక్తులలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అని కూడా తెలుసాయి. అప్పుడు వాళ్ళతో అన్న మాటలు అన్నమాట. ఫస్ట్ అక్కడున్న భోజనం చేసే ఆ పదార్థాల్లో ఒక రొట్టె తీసుకున్నారంట. ఆయన దేవునికి ముందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచారట ఆ రొట్టెను. దీనిని నా శరీరముగా భావించి నేను తిరిగి మరలా వచ్చే వరకు ఇది మీరు చెయ్యండి, నా జ్ఞాపకార్థం ఇది చెయ్యండి అన్నారు. కనుక దేవుడుతారా, ఈ రొట్టె విరవక ముందు రొట్టె మాత్రమే, పదార్థం మాత్రమే దేవునికి అర్పించి కృతజ్ఞతలు చెల్లించాలి. ఇదిగో ఆయన మన సమక్షంలో, అందరి సమక్షంలో ఆయన సన్నిధిలో విరిచాను కనుక ఇది ప్రభువారికి శరీరం మాత్రమే. వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విరవబడినటువంటి ఈ యొక్క నా తండ్రి
మీ శరీరం, ఆ రొట్టె విడిస్తే మీ శరీరంగా మారింది కనుక దాన్ని మేము ఇప్పుడు భుజించబోతూ ఉండగా మీ జ్ఞాపకార్థంగా చేయమన్నారు కనుక ఆచరిస్తున్నాము. సహాయం చేయండి, కృప చూపించండి, మీ ఆత్మతో నడిపించమని యేసునామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్.